ఎవరో అడిగారు, "మీరెలా సక్సెస్ అయ్యారు?" అని ఎక్కడో అడుగుతూ ఉంటారు కదా! అవును. అవును. అడిగినప్పుడు నాకు గుర్తొచ్చింది. అవును, పెళ్ళైనప్పుడు నాకు కూడా ఒక 2 ఏళ్ళు స్ట్రగుల్ అయిపోయాను కదా! నేను ఇంట్లో నుంచి బయటకి రావడం కుదరలేదు కదా! అప్పుడు డయాబెటిస్ వచ్చేసింది మేడం నాకు. ఆ టెన్షన్స్ ఎక్కువైపోయి నేను దేనికి ఏమి చేయలేకపోతున్నాను. నా పొటెన్షియల్ అంతా లోపల అలా ఉండిపోతుంది. అప్పుడు సైకాలజీ చేసేటప్పుడు నాకు అర్థమైంది. లేడీస్‌లో వాళ్ళ యొక్క స్కిల్ వెంటిలేషన్ కానీ, వాళ్ళ యొక్క పొటెన్షియల్ వెంటిలేషన్ కానీ బయటకు వెళ్ళనప్పుడు ఆరోగ్య రూపంలో దెబ్బ కొట్టేస్తదండి. ఈ థైరాయిడ్‌లు, ఓవర్ వెయిట్‌లు, ఒబెసిటీలు ఇవన్నీ ఏంటి అంటే ఓవర్ థింకింగ్. నేనేమి చేయట్లేదు. నా మీద నాకు అదొక రకమైన లో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వచ్చేసి అక్కడ అందరూ కమెంట్లు చేసేవారు మేడం. ఇంత చదువుకున్నది అక్కే ఇంట్లో కూర్చుని ఉంది, మీరెందుకు చదువుకోవడం ఇంకా? మూసుకొని పెళ్లి చేసుకుని నీ భర్తకి ఇష్టమైతే అన్న డైలాగులు మొదలైపోయినాయి మేడం ఫ్యామిలీలో. భగవద్గీతలో ఒక విషయం ఉంటుంది మేడం. నువ్వు మంచోడు అనుకో, నువ్వు మంచి పనులు చేస్తున్నావు అనుకో, నలుగురు నిన్ను చూసి మంచి పనులు చేస్తారు. అవును. నువ్వు చెడ్డ పనులు చేసావు అనుకో, నలుగురు అలాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నువ్వేమీ చెయ్యట్లేదు అనుకో, ఇలాగే ఉండాలేమో, నలుగురు ఏమీ చేయరు. నన్ను చూసి ఓ నలుగురు అలా తయారైపోతున్న కల్చర్ నాకు కనపడిపోతుంది మేడం. అవుతుంది, స్లోగా సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ చైల్డ్ సబ్జెక్ట్లోనేమో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. వీళ్ళు మారనంటున్నారు, వీళ్ళే మారాలంటున్నారు. రూట్ కాజ్ ఏమో ఆవిడే అవుతుంది.